సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు వీడియోలో ఏంటంటే మనము విఎస్ఏక్యూస్ డిస్కస్ చేసుకుందాం అనమాట, సొల్యూషన్ చాప్టర్లోవి. సో రెడీనా? సో మనం ఏంటంటే ఈ పర్టికులర్ వీడియోలో అన్ని విఎస్ఏక్యూస్ ఏవేవైతే పాసిబిలిటీస్ ఉన్నాయో అవి మనం డిస్కస్ చేసుకుందాం. సో ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వన్ వచ్చేసి రోల్స్లో అంటే ఏంది ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. యూ హ్యావ్ టూ బీకర్స్ తీసుకోండి. ఇందులో వాటర్ వేయండి, రెండిట్లో వాటర్ వేసేయండి. ఫస్ట్ బీకర్, సెకండ్ బీకర్. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తారు, దీని రెండింటిని ఒక లిడ్తో క్లోజ్ చేసేయండి. చేసేసారా? ఎస్. చేసిన తర్వాత ఏం చేస్తారు, ఒక దానిలో ఏమేస్తారు, ఫస్ట్ బీకర్లో వదిలేయండి ఓన్లీ వాటర్. సెకండ్ బీకర్లో మీరు ఏమేస్తారు, నాన్ వొలటైల్ సొల్యూట్ వేస్తారు. నాన్ వొలటైల్ సొల్యూట్ అంటే ఏంది, ఏదో షుగర్ అయినా లేకపోతే సాల్ట్ అయినా ఏదో ఒకటి వేసేయండి అనమాట. వేసేసారా? తర్వాత ఏం చేస్తారు, రెండింటిని హీట్ చేస్తారు. హీట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే కనుక ఫస్ట్ బీకర్లో వాటర్ వేపర్స్ అనేటివి ఉంటాయి చూడండి, వెళ్తాయి అన్నమాట పైకి, అంటే కంటైనర్ ఒక లిడ్ మీదకి వెళ్తాయి. అదే మనము సో హలో ఎవ్రీలో చూస్తే కనుక సెకండ్ బీకర్లో ఏంది, ఇక్కడ పైన ఏదైతే నాన్ వొలటైల్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో అవి పైననే ఉంటాయి కదా, ఫ్లోట్ అవుతూ ఉంటాయి కదా. సో అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే అది అంటే వాటర్ అనేది హీట్కి ఎవాపరేట్ అవుతాయో అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ బీకర్లో సపోజ్ 50 మాలిక్యూల్స్ వాటర్ అనేటివి ఎవాపరేట్ అవుతే సెకండ్ బీకర్లో ఓన్లీ 20 ఎవాపరేట్ అయినాయి అనుకోండి, అంటే తగ్గిపోతుంది అనమాట. అంటే ఏంది, వేపర్ ప్రెషర్ అనేది తగ్గిపోయింది. దాన్ని ఏమంటాం, లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటాం అనమాట. ఓకేనా? చూడండి, రౌల్స్ లా స్టేట్స్ దట్ అట్ ఎ గివెన్ టెంపరేచర్లో ద రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ఏదాంది ఆఫ్ డైల్యూట్ సొల్యూషన్ కంటైనింగ్ నాన్ వొలటైల్ సొల్యూట్ ఈజ్ ఈక్వల్ టు ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సొల్యూట్ ఇన్ ద సొల్యూషన్. ఓకేనా? P0 minus PS by P0 is equals to mole fraction. ఓకేనా? X2 అనేది మోల్ ఫ్రాక్షన్ అనమాట. వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ P0 PS అంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ ఆఫ్ నాన్ వొలటైల్ సొల్యూట్. హెన్రీస్ లా రెండిట్లో కూడా గివెన్ టెంపరేచర్. ఇక్కడ ఏంది, పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఎ గ్యాస్ ఇన్ ద వేపర్ ఫేజ్, అది ఏందానికి ప్రపోర్షనల్, అది మోల్ ఫ్రాక్షన్కి ప్రపోర్షనల్. పైన ఈక్వల్, కింద ప్రపోర్షనల్ పెడతాం కదా. పార్షియల్ ప్రెషర్ ఆఫ్ అ గ్యాస్ ఇన్ వేపర్ ఫేజ్ ఏమి, పీ అనమాట, పీతో డినోట్ చేస్తాం. పీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మోల్ ఫ్రాక్షన్ అంటే ఎక్స్. ఓకేనా? సో ఈ ప్రపోర్షనాలిటీని రిమూవ్ చేయాలంటే యూ షుడ్ యాడ్ ద ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్, రైట్? సో మనం ఏం పెడతాము, కేహెచ్ పెడతాము. కేహెచ్ అంటే ఏంది, హెన్రీస్ లా కాన్స్టెంట్. ఓకేనా? అంతే. చూడండి, నెక్స్ట్ ఆస్మోటిక్ ప్రెషర్ వేరే బుక్స్లో చాలా డిఫరెంట్ ఇస్తారు, కన్ఫ్యూజ్ అవుతుంది. సో నేను ఇదొక్కటి చెప్తే ఇదే చదవండి. ద ప్రెషర్ రిక్వైర్డ్ టు జస్ట్ స్టాప్ ఆస్మోసిస్ ఇస్ కాల్డ్ ఆస్మోటిక్ ప్రెషర్. ద ప్రెషర్ రిక్వైర్డ్ టు జస్ట్ స్టాప్ ఆస్మోసిస్ ఇస్ కాల్డ్ ఆస్మోటిక్ ప్రెషర్. నెక్స్ట్ ఐసోటానిక్ సొల్యూషన్. చూడండి, ఏవేవైతే సొల్యూషన్కి సేమ్ ఆస్మోటిక్ ప్రెషర్ ఉంటాయో ఏ గివెన్ టెంపరేచర్, దాన్ని ఐసోటానిక్ సొల్యూషన్ అంటామన్నమాట. అంటే చూడండి, ది సొల్యూషన్ హ్యావింగ్ ద సేమ్ ఆస్మోటిక్ ప్రెషర్ అట్ ఎ గివెన్ టెంపరేచర్ ఆర్ కాల్డ్ ఐసోటానిక్ సొల్యూషన్. ఎగ్జాంపుల్, బ్లడ్ ఈజ్ ఐసోటానిక్ విత్ సిలేన్ సొల్యూషన్ అనమాట. బ్లడ్ అనేది సిలేన్ సొల్యూషన్తో ఐసోటానిక్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ చూస్తే మీరు సిలైన్ ఏదైతే ఉందో దాన్ని చూడండి, సిలైన్ 0.9% వెయిట్ బై వాల్యూమ్ NaCl అనమాట. 0.9% వెయిట్ బై వాల్యూమ్ NaCl అనేది సిలైన్ సొల్యూషన్. నెక్స్ట్ మొలారిటీ. చూడండి, మొలారిటీ క్యాపిటల్ M, మొలారిటీ స్మాల్ m మీకు తెలుసు. ఓకేనా? ఇట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్. 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్లో ఎన్ని మోల్స్ ఆఫ్ సొల్యూట్స్ ఉన్నాయి, అదేంటి, మొలారిటీ. ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్, దాన్ని ఏమంటాం, మొలారిటీ అంటాం. ఓకేనా? ఇప్పుడు లీటర్ని మనం మిల్లీలీటర్స్లోకి మార్చాలంటే 1000తో డివైడ్ చేసేయండి. ఓకేనా? నెక్స్ట్ డిఫైన్ మొలాలిటీ అయిపోయింది. ఇప్పుడు చూడండి, మొలాలిటీ అంటే స్మాల్ m. ఇక్కడ ఏంది, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ 1 kg ఆఫ్ సాల్వెంట్. పైన ఏంది, 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్లో ఎంత ఉంది చెప్పాలి. సెకండ్ వచ్చి 1 kg ఆఫ్ సాల్వెంట్ అనమాట. 1 kg ఆఫ్ సాల్వెంట్, కేజీని మనం ఏమిట్లో గ్రామ్స్లోకి మార్చాలంట. సో అప్పుడు మనం ఏం చేస్తాం, 1000ని డివైడ్ చేస్తాం అనమాట. 1000 బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ గ్రామ్స్. అంతే. నెక్స్ట్ ఎబ్యులోస్కోపిక్ కాన్స్టెంట్ అంటే ఏంది, క్రయోస్కోపిక్ కాన్స్టెంట్ అంటే ఏంది, రెండింటిది సేమ్ ఉంటుంది. చూడండి, ఏంది, 1 mole ఆఫ్ సొల్యూట్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ 1000 grams ఆఫ్ సాల్వెంట్. రెండింటిది సేమ్. ఎప్పుడు జరుగుతుంది, ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ ప్రొడ్యూసర్, అది ఎబ్యులోస్కోపిక్. డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ ప్రొడ్యూసర్, అది క్రయోస్కోపిక్. చూడండి, ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ ప్రొడ్యూసర్ when 1 mole ఆఫ్ సొల్యూట్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ 1000 grams ఆఫ్ సాల్వెంట్. 1 mole ఆఫ్ సొల్యూట్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ 1000 grams ఆఫ్ సాల్వెంట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎబ్యులోస్కోపిక్ కాన్స్టెంట్.
Cryoscopic చూస్తే the depression in the freezing point produced when 1 mole of solute is dissolved in the 1000 gram of solvent is called cryoscopic. Azeotrope అంటే ఏంది? Azeotrope are the mixture of the అదేంది మిక్చర్ అనమాట, బైనరీ మిక్చర్. అజియోట్రోప్స్ ఆర్ ద బైనరీ మిక్చర్స్. అందులో ఏముంటాయి? హ్యావింగ్ ద సేమ్ లిక్విడ్ అండ్ వేపర్స్ ఫేస్ అండ్ బాయిల్స్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. ఓకే. ఆస్మోసిస్ ఇక్కడ ఉండేది. ఆస్మోసిస్ అంటే ఏం చెప్తా చూడండి. ఫస్ట్ సపోజ్ ఇది చూడండి, ఇది సెమీ పెర్మబుల్ మెంబ్రేన్. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఇది లో కాన్సన్ట్రేటెడ్ రీజియన్, ఇది హై కాన్సన్ట్రేటెడ్ రీజియన్. ఇక్కడ సొల్యూట్ పార్టికల్స్ అనేటివి మూవ్ అవుతున్నాయి అనమాట. మూమెంట్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ అనమాట. ఓకేనా? మూమెంట్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ చూడండి, ఎక్కడి నుంచి? ప్యూర్ సాల్వెంట్ నుంచి ఎక్కడికి? సొల్యూషన్కి. ఎప్పుడైతే సెమీ పెర్మబుల్ మెంబ్రేన్తో సపరేట్ ఏంటో అది ఆస్మోసిస్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి ఇంకా ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి అనమాట. అర్థమైందా? ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి చూడండి. ఇప్పుడు ఏమడుగుతున్నారు? మోల్ ఫ్రాక్షన్ క్యాలిక్యులేట్ చేయడం అన్నా అడుగుతారు, లేకపోతే మొలారిటీ క్యాలిక్యులేట్ చేయడం అన్నా అడుగుతారు. ఇఫ్ నాట్ వాళ్ళు మొలాలిటీ అడగొచ్చు, ఏదన్నా అడగొచ్చు. ఇట్స్ అప్ టు దెమ్. ఓకేనా? అర్థమవుతుందా? చూడండి, ఇక్కడ ఫస్ట్ ఏం అడిగారు వీళ్ళు? మోల్ ఫ్రాక్షన్ అడిగారు అనమాట. సో చూడండి, ఏంది? క్యాలిక్యులేట్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ H2SO4. సో ఓకే, మోల్ ఫ్రాక్షన్ అంటే మనకు ఫార్ములా ఒకటి ఉంటుందండి, అది గుర్తు రావాలి. ఓకేనా? మోల్ ఫ్రాక్షన్ ఫార్ములా ఏంది అంటే, మీరు నెంబర్ ఆఫ్ మోల్స్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ చేయాలి. వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ చేయాలి. ఓకేనా? ఇక్కడ ఏమి ఇచ్చారు? మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ H2SO4 చేయాలి. ఓకే. in a solution containing 98% H2SO4 by mass. So usually when you have to find the mole fraction, ఒక ఫార్ములా ఉంటుంది. అదేంటంటే కనుక, సో ఇప్పుడు సపోజ్ n plus n2 ఇది ఫార్ములా. సొల్యూట్ అడిగారు n1 by n1 plus n2 ఇదన్నమాట. ఏదైతే అడిగారో బై టోటల్ రెండు ఏదైతే ఉన్నాయో సొల్యూషన్ కోసం. ఇప్పుడు చూడండి, వాళ్ళు క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? 98% H2SO4. 98% H2SO4 అంటే ఏంటంటే కనుక 98 parts ఆఫ్ H2SO4 ఉన్నాయని. ఇక్కడ 100 parts ఆఫ్ సొల్యూషన్లో 98 parts H2SO4 ఉంది. అంటే 2% ఏముంది? వాటర్. ఓకేనా? 2% ఏముంది? వాటర్. ఇప్పుడు ఫస్ట్ నెంబర్ ఆఫ్ మోల్స్ కనుక్కోవాలి కదా. మోల్ ఫ్రాక్షన్ ఫార్ములానే అది కదా, n2 by n1 plus n2 అంటే ఏంది? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ అంటే ఏదైతే ఉందో బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూషన్, టోటల్ సొల్యూషన్ అనమాట. ఓకేనా? సో మీరు ఏం చేస్తారు? ఫస్ట్ నెంబర్ ఆఫ్ మోల్స్ అనేది ఖచ్చితంగా కనుక్కోవాలి. సో ఫస్ట్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ H2SO4 కనుక్కుందాం, తర్వాత వాటర్ది కూడా కనుక్కుందాం. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ H2SO4 ది నెంబర్ ఆఫ్ మోల్స్ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. వెయిట్ ఎంత ఉంది మనకి? 98 వెయిట్, 98 పార్ట్ 98 వెయిట్. ఓకేనా? ఇప్పుడు మీరు మోలార్ మాస్ చేయండి. ఓకేనా? 2 plus 32 plus 16 into 4 చేయండి, మీకు వస్తుంది 16 4 64 plus 32 plus 2. ఓకేనా? 98. అర్థమైందా? ఇప్పుడు ఏం చేస్తారు? వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ చేస్తే 98 by 98 వచ్చింది, 1 వచ్చింది ఆన్సర్. ఇప్పుడు H2 మనకి 2 grams వచ్చింది కదా, మాలిక్యులర్ వెయిట్ H2 చేయండి. 16 plus 2 into 1 ఎంత? 18. సో వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత? 2 by 18. అప్పుడు ఏమొస్తుంది? 0.1 వస్తుంది. మీరు క్యాలిక్యులేట్ చేయండి. చూడండి, ఇప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ వచ్చినాయా? 2 వచ్చినాయా? మనం రెండింటిని యాడ్ చేసినాం, ఎందుకంటే డినామినేటర్లో అదే పెట్టాలి కాబట్టి. టోటల్ మోల్స్ ఆఫ్ సొల్యూషన్ పెట్టాలి కదా, అంటే n1 plus n2 పెట్టాలి కదా, అది అనమాట. అర్థమవుతుందా? పెట్టారా? ఇప్పుడు చూడండి, మోల్స్ ఆఫ్ H2SO4 ఉంది కదా. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ H2SO4 బై టోటల్ మోల్స్ ఆఫ్ సొల్యూషన్ అనమాట. ఓకేనా? మనం ఇక్కడ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ H2SO4 క్యాలిక్యులేట్ చేయమన్నారు క్వశ్చన్లో. దట్స్ వై వి ఆర్ డూయింగ్ లైక్ దట్. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ H2SO4 ఎంత? 1 mole. ఓకేనా? టోటల్ మోల్స్ ఏంటి? 1.1. సో మీరు దీన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే చూడండి, 1 by 1.1 ఉంది కదా, దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే 1 by 11 by 10 అని రాయొచ్చు. అంటే 1 by 11 into 1 by 10. ఓకేనా? సో మీరు ఇప్పుడు 11 ఇలా చేయొచ్చు, అప్పుడు మీకు ఏమొస్తుంది? 0.9 అనేది వచ్చింది అనమాట. ఓకేనా? చూడండి, నెక్స్ట్ సొల్యూషన్ ఆఫ్ గ్లూకోజ్ లెవెల్ విత్ 10% వెయిట్ బై వెయిట్. ఇక్కడ 10%, 98% అంటే ఏంది? 10 parts, 98 parts అంటే ఏంది? ఇక్కడ చూడండి, 10% వెయిట్ బై వాల్యూమ్ గ్లూకోజ్ సొల్యూషన్ అంటే ఏంది? ఓకేనా? అంటే ఏంటంటే 10 grams ఆఫ్ గ్లూకోజ్లో ఏముంది? 100 grams ఆఫ్ సొల్యూషన్లో 10 grams ఆఫ్ గ్లూకోజ్ అనేది ఉంది. ఓకేనా? అంటే 10 grams ఆఫ్ గ్లూకోజ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద 100 grams ఆఫ్ సొల్యూషన్. ఓకేనా? సో వాళ్ళు ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నారు? మొలారిటీ ఫార్ములా తెలుసు కదా, వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 by వాల్యూమ్ ఇన్ ml. ఓకేనా? ఫార్ములా మీకు తెలుసు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? వెయిట్ ఉందా? వెయిట్ అక్కడ ఉందా? ఎస్ ఉంది, 10 grams ఆఫ్ గ్లూకోజ్. వాళ్ళు మొలారిటీ ఆఫ్ సొల్యూషన్ అడుగుతున్నారు. ఓకే డన్. ఓకేనా? వెయిట్ ఆఫ్ ది గ్లూకోజ్ ఎంత? 10.
వెయిట్ ఆఫ్ ది ఇంకా రిమైనింగ్ సొల్యూషన్ అని అడుగుతున్నారు కదా. ఇప్పుడు ఏం చేయాలి, టోటల్ 100 తీసుకుంటాం కదా, గ్లూకోజ్ 10 ఉంటుంది, రిమైనింగ్ వాటర్ 90 ఉంటుంది. ఓకే, 90 ml ఆఫ్ వాటర్. ఇప్పుడు చూడండి మొలారిటీ ఫార్ములా వేసేసినాము. ఇప్పుడు మనకి ఏం తెలుసు, అంటే చూడండి వెయిట్ తెలుసు, వెయిట్ పెట్టండి. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఏంది, ఏదాన్ని గ్లూకోజ్ది, C6H12O6, ఇది మాలిక్యులర్ ఫార్ములా. దీన్ని గ్రామ్ మాలిక్యులర్ ఫార్ములా చేసేయండి. ఓకేనా, మీకు 180 వచ్చింది. ఇంటూ 1000 బై వాల్యూమ్ ఇన్ ml. వాల్యూమ్ మనకి తెలియదు, మనం వాల్యూమ్ తెలవాలంటే ఓకేనా డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూమ్, అంటే డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు వెయిట్ బై వాల్యూమ్ అనమాట. మనకు వాల్యూమ్ తెలవాలంటే ఏం చేయాలి, వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు వెయిట్ బై డెన్సిటీ చేయాలి, అదే ఇక్కడ రాసినారు. ఓకేనా, ఇక్కడ డెన్సిటీ మనం ఏం తీసుకోవాలి, 0.998, ఇది వాల్యూ అనమాట, ఇది గుర్తుపెట్టుకోవాలి, 0.998 గ్రామ్ పర్ ml డెన్సిటీ. ఇప్పుడు మనం ఏం చేస్తాము, దీంతో చేసేస్తే మల్టిప్లై, క్రాస్ మల్టిప్లై చేయాలన్నమాట. మీకు ఏమొస్తుంది ఫైనల్గా ఆన్సర్ ఏమొచ్చిందంటే 0.617 m. మీకు ఇంత క్యాలిక్యులేషన్ అనేది కష్టం ఉంటే మీరు ఏం చేస్తారు, డైరెక్ట్గా పెట్టేయండి అనమాట. ఫార్ములా వేసేసారా, ఫార్ములా వేసేసిన తర్వాత మొలారిటీ ఫార్ములా ఇక్కడ దాకైతే రాయాలి మొత్తము, మీకు మంచిది రాస్తే తర్వాత ఏంటి మొలారిటీ వేసేసి డబ్బాలో మంచిగా అట్రాక్ట్ చేసేయండి, అయిపోతుంది. తర్వాత ఏం చేసేయండి, వెయిట్ ప్లేస్లో 10 గ్రామ్ మాలిక్యులర్ వెయిట్లో ఇది ఇంత పెట్టేసి 1000 పెట్టేసి డైరెక్ట్ 90 పెట్టేసిండి. క్యాలిక్యులేషన్ చేసే అవసరంలో టైం వేస్ట్ చేసుకోకండి. 0.617 m అని పెట్టాలి, ఖచ్చితంగా యూనిట్ మర్చిపోకండి. ఎక్కువ టైం ఏదానిలో పట్టించి చెప్పండి, ఎందుకంటే నేను నీట్గా చెప్పినాను అనమాట, అంటే అట్లా కాదు స్టెప్ బై స్టెప్ చెప్పినాను కాబట్టి. ఓకే, నేను డైరెక్ట్ ఇట్లా కూడా చెప్పచ్చు. ఓకే, ఇక్కడ ఇది పెట్టండి, అట్లా ఎందుకు పెట్టాలి, ఆల్సో హ్యావ్ సెడ్ యూ. జస్ట్ క్యాలిక్యులేషన్స్ మీరు చేసుకోవాలన్నమాట, బికాస్ ఈ క్యాలిక్యులేషన్స్ అనేది నేను ముందు వీడియోస్లో చెప్పినాను అనమాట ఎలా చేయాలి అని చెప్పి. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.